వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్ తిరుమల లడ్డు వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పవన్ వ్యాఖ్యల వల్ల సమాజంలో అశాంతి వాతావరణం నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్న కేఏ పాల్ తన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఏఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన మాట్లాడుతున్న తిరుపతి లడ్డు కార్యక్రమం ఏంటి, డిరాగటరీ స్టేట్మెంట్స్ ఏంటి, ఇన్సైటింగ్ అని 14 సెక్షన్స్తో నేను అఫీషియల్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ అండర్లోనే కదా ఆపోజిట్ వాళ్ళని అమెరికా ఉంటున్నాను కాబట్టి నేను వచ్చి మీకు అఫీషియల్గా కంప్లైంట్ ఇస్తున్నాను. ఇమీడియట్గా ఆయన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని, బేస్డ్ ఆన్ ది సెక్షన్స్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, తర్వాత అరెస్ట్ చేయమని. ఇది మీకు ఇచ్చిన యాక్షన్ కాపీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, వీరికి కాపీలు పంపిస్తున్నాం. మీరు దీన్ని ఎఫ్ఐఆర్ చేసి నాకు ధన్యవాదాలు. కడప జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో వస్తారని, అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశించారు.
బస్ ఎట్లుందో తెలుసుకుందామని బస్ ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులుచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూసని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. చెప్పాలి మీరన్నా అనుకో మళ్ళీ బదనాం చెప్తాను కదా సంతోషంగా ఉందా లేదా మరి టికెట్ అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేలా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారి వద్ద నుండి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం, 1,14,000 విలువ చేసే 17.600 మిల్లీగ్రాముల బంగారం, 11,000 విలువ చేసే 123 గ్రాముల వెండి, 25,000 విలువ చేసే టీవీ ఫోన్, ఈ 2 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. నేరస్తుల అరెస్టుకు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ రవిచంద్ర. క్రమంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు 3 కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోనా శ్రీనివాసరావు, 3 కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నేర చరిత్ర ఉందంటే గతంలో నేరం చరిత్ర ఉన్నటువంటి ముద్దాయిలు వీళ్ళందరూ కూడా. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో డీసీపీ కార్యాలయంలో సోమవారం వెంకటప్పనారెడ్డి
మేఘా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేశాడు. ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వెంకటప్పన్న రెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో పడేశారు. ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదీర్గుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం, కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పన్న రెడ్డి 54 ఇయర్స్ ఉంటే ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఉండటము జగదీర్గుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21-22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పన్ రెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము. దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవటం. రంగారెడ్డి హైదర్ షకాటోలో దారుణం. భార్యను చంపిన భర్త. నిద్రిస్తున్న భార్యను సుతితో కొట్టించిన భర్త శ్రీనివాస్. కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన కిరాతకుడు. గత కొంతకాలంగా భార్యను టార్చర్ చేస్తున్న భర్త. పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భార్య. తన కుటుంబ సభ్యులు పోలీసులు పట్టించుకోకపోవడంతోనే హత్య జరిగిందని ఆరోపణ. భార్యను చంపి పిల్లలతో పోలీస్ స్టేషన్కు వెళ్లిన హంతకుడు. నా భార్య హత్య చేసినట్టు పోలీసులకు చెప్పిన శ్రీనివాస్. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న కాప్స్ రంగంలోకి దిగిన క్లూస్ టీం మృతదేహం ఉస్మానియా హాస్పిటల్కు తరలింపు. పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నాడు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన నాడు చెప్పిన లోపల చూడలేను, ఇట్లా అనుకొని ఉన్నాను. మమ్మీని చూడలేసండి, చనిపోయిందా ఏమని చూడలేను. తీసుకెళ్ళిపోయినాడు. పిలిచినామని మమ్మీ అని వాళ్ళతో లేదు, ఇట్లా ఉంది ఇట్లా అనుకోని పిలిచినా తీసుకెళ్ళిపోయినా. డైరెక్ట్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ సార్ నేను చంపిన సార్ అని చెప్పిన. మీరు ఆడ విన్నారు కదా, చంపినని ఆడ విన్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విన్నారు మీరు. పోలీస్ స్టేషన్ అన్ని తీసుకొచ్చినామని సార్ దగ్గరికి అని చెప్తున్నాడు. మీరు విన్నారా మమ్మీని చంపేసిన నాడు చెప్పిన లోపల చూడలేను, ఇట్లా అనుకొని ఉన్నాను. మమ్మీని చూడలేసండి, చనిపోయిందా ఏమని చూడలేను. అమలాపురం పట్టణంలో ఉండే 7 చెరువులు కబ్జాలకు గురయ్యాయని, వాటిని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆనరబుల్ సుప్రీంకోర్టు జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారు, అలాగే ఇంకొక జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు భారతదేశంలో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఆక్రమణల వల్ల ప్రజా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే చెరువుల ఆక్రమణ కానీ, కాలువల ఆక్రమణ కానీ, డ్రైనేజ్ ఆక్రమణ కానీ, ఇలాగా ఏవైనా కూడా పంట కాలువల ఆక్రమణ కానీ చేస్తే కుల మతాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా తొలగించమని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు సుమారు 2009లోనే మేము అమలాపురం
కంచర్ చెరువు మీద హైకోర్టుకి ఆక్రమణల మీద ఒక డైరెక్షన్ ఇమ్మని చెప్పి ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జస్టిస్ మరి సత్యనారాయణ గారు బెంచ్ ఆ రోజున ఈ అమలాపురం కంచర్ చెరువు అనేది ఇది మున్సిపాలిటీకి చెందింది, ఇది గ్రామకంఠం, ఈ గ్రామకంఠాన్ని మీరు తక్షణం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ఆక్రమణలన్నీ తొలగించమని చెప్పి వారు ఆనాడే చెప్పడం జరిగింది. అది ఆ రిట్ పిటిషన్లో అమలాపురం మున్సిపాలిటీ వారిని టౌన్ ప్లానింగ్ వారిని కూడా మేము సభ్యులుగా చేర్చినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే విషయం వారికి తెలియదు. ఇవాళ మరి దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అమలాపురంలో మరి సుబ్బారెడ్డి చెరువు అదొక డంపింగ్ యార్డ్లే తయారు చేశారు. అన్ని దారుణంగా ఆక్రమణలు చేసి సేల్స్ అమ్మేసుకున్నారు ప్రభుత్వ స్థలాలు. అలాగే కంచర్ చెరువు కూడా అందరూ కూడా చేతులు మారిపోయి అమ్మకాలు జరిగాయి. అలాగే అమలాపురంలో సుమారు 7 చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగించి ప్రజలకి పారిశుద్ధ్యాన్ని ఆరోగ్యాన్ని కలగజేయవలసిందిగా మున్సిపాలిటీలు ఇవాళ తీర్మానం చేయమని మేము గట్టిగా కోరాం. అలాగే విగ్రహాలకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజార్ల అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిళ్ల సత్యనారాయణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు సంతోష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. लक्ष्मण नामधेयस्य ज्योति सदमस्तवेदस्य सह कुटुंबानां सह कुटुंबानां समुद्रकानां केवस्तेरधैर्यामया आयुरारोग्यश्रीरामवृद्ध्यर्थं धनकनकवस्तुवानां वरदवर्धन्तौ इष्टकाम्यार्थमनोवाञ्छाफलसिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवलसिद्धारा अखण्डाधिकारवलसिद्ध्यर्थौ श्री दुर्गा भवनवरात्मोत्सवकर्मणे ज्ञानाञ्च करिष्ये अलङ्घने अलङ्करणार्थयुक्तः सुन्दः विवेचनाः सकलाराधनैकवरणोत्तमः ओम महादेवी नमः ओम जय नमः नारायण परिमलमस्तपूजा समर्पयामि नमः ओम विश्वेवेतारे नवरे प्रभाताय नमकवर्तिते आराहावदनुग्रहप्रदानस्तु रक्षानिवेदनार्थं रक्षारञ्जनधारणं करिष्ये ओम विद्यावलं दैववलं देव लक्ष्मी मले देवं वराये भक्तवानेभ्यः ऊर्ध्वदिगादिभेदं तिन्नास्पतिवले संजगस्पदे ओम भूर्भुवस्वः तत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यन्वर्तेन प्रसिञ्चामि अमृतवस्तु अमृतावस्तरवधे श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी चामुण्डी భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో జీవీ మాల్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
అనంతరం సినీ నటి అనసూయ భరద్వాజ్ అభిమానుల నడుమ జీవి మాల్ ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేశారు. బయట ఉన్న అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా అనసూయ మీడియాతో మాట్లాడుతూ మనుగురు లాంటి మారుమూల ప్రాంతాల్లో జీవి మాల్ స్థాపించడం సంతోషకరమని, జీవి మాల్ వారు ఎంతో నాణ్యమైన వస్త్రాలు అమ్ముతారని, ఇక ముందు ఇక్కడి ప్రజలు మీ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని, సరసమైన ధరలకు మన జీవి మాల్లో దొరుకుతున్నాయని అన్నారు. అంతేకాకుండా మంచి కథ దొరికి తనకు క్యారెక్టర్కి గుర్తింపు ఉంటే వెబ్ సిరీస్ కూడా చేస్తానని అన్నారు. ఆ తర్వాత మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. మనుగురుకి రావడం చాలా సంతోషంగా ఉందని, మనుగురు ప్రజలు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారని, మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అన్న చేతుల కింద కన్నా I wish Saidu, Navaramika and Agatha, and Aravind wishing all of you all the very best. Taste success. నా మొబైల్ సతీష్ వైట్ సెట్ మొబైల్ డౌన్ చేసి మేబీ దట్స్ గుడ్ టు He's lucky, guys. I will ask you. Don't answer for me. సింగడి బాగుంటుంది మేడం. సింగడి ఒకసారి ఓసీ అయ్యండి. కానీ మీ అందరినీ కలవడం ఇది డెఫినెట్ గా ఒక మెమరీ లాగా తీసుకెళ్తాను. ఐ హావ్ అ వెరీ షార్ప్ మెమరీ. మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిస్తే గుర్తుపడతాను. అవును చెప్పండి తప్పకుండా. ఇక చెప్పండి ఏం సంగతులు. మేడం వెబ్ సిరీస్ ఏమైనా ఐడియా ఉందండి? నాకు
కెమెరా వెబ్ సిరీస్ టీవీయా బిగ్ స్క్రీన్ సినిమా అలాంటి పొందనే లేదు. ఇఫ్ ఐ లైక్ ద క్యారెక్టర్ నేను కొంచెం సెల్ఫిష్, నా క్యారెక్టర్ బాగుండాలి అండ్ సినిమాకి బాగా యాడ్ అవ్వాలి అని ఎక్కువగా చూస్తూ ఉంటాను. సో అలా ఉంటే అది వెబ్ సిరీస్ అయినా టీవీ అయినా సినిమా అయినా మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ. జీవీ మాల్తో అసోసియేషన్ ఎప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. 18th స్టోర్ ఇన్ మనుగూరు అండ్ నా అసోసియేషన్ కూడా నేను కౌంట్ చేయను ఎందుకంటే నాకు కొంచెం సెంటిమెంట్ ఉంది, కౌంట్ చేస్తే తగ్గిపోతుందని. సో బట్ జీవీ మాల్ 18th స్టోర్ లాంచ్ మనుగూరు అనేది నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. వాళ్ళ కలెక్షన్స్ చూడడానికి నేను ఎప్పుడు ఐ లుక్ ఫార్వర్డ్ టు. బ్యూటిఫుల్ వీవ్స్ ఉంటాయి. చేనేతలు వాళ్ళ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు చేనేత యూ గెట్ ఇట్ యూ హ్యావ్ వీవర్స్ ఉంటారు. అండ్ కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా ఇప్పుడు మనకి పండుగల సీజన్ వస్తుంది, నవరాత్రులు, అందరికి నవరాత్రులు శుభాకాంక్షలు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి, ఇట్స్ ఆల్ ఫెస్టివ్ సీజన్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి కిడ్స్ కలెక్షన్ ఎంత బాగున్నాయో. ఐ డోంట్ నో హౌ వింటర్ వేర్ విల్ హెల్ప్ మణిపూర్ బికాస్ ఇట్స్ వెరీ హాట్. కానీ చాలా బ్యూటిఫుల్ ఫ్యాషనేట్ స్టైలిష్ బుల్లెట్ క్లోత్స్ లైక్ ఫర్ మెన్. నాకు 2 కళ్ళు సరిపోలేదు మన మణిపూర్ కోసం ఎలాంటి ఫ్యాషన్ జీవీ మాల్ తీసుకొచ్చిందో. మీరే స్వయంగా మీ కుటుంబంతో పాటు అందరూ వచ్చేసి ఓల్డ్ అండ్ షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళాలని ఇదే మా ఆహ్వానం. విషింగ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ జీవీ మాల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్, ఎస్పెషల్లీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.